మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీనరాశి. మరి ఈ మీనరాశికి సంబంధించి 2025 ఆగస్టు నెలలో ఏ విధమైనటువంటి ఇబ్బందులు, ఏ విధమైనటువంటి సంతోషకరమైనటువంటి విషయాలు ఉన్నాయో, వీరి గ్రహస్థితి ఏమిటి, ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకుందాం. సో ముఖ్యంగా మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి ఈ యొక్క ఉత్తరాభాద్ర, పూర్వభాద్ర, రేవతి అంటే 3 నక్షత్రాలకు సంబంధించి కూడా ఈ యొక్క మీనరాశిలో ఉండడం జరుగుతుంది. రేవతి నక్షత్రం అనగానే, లేదా మనకు ఉత్తరాభాద్ర నక్షత్రం అనగానే, పూర్వభాద్ర నక్షత్రం అనగానే మీనరాశి వారు అని చెప్పడం జరుగుతుంది. మరి ఇట్టి మీనరాశి వారికి సంబంధించినటువంటి కొంతమేర వ్యక్తిగత జీవితం, ఎందుకంటే లాస్ట్ 2.5-3 ఇయర్స్ నుండి చాలా ఇబ్బందులు, అవరోధాలు, అసలు మామూలుగా లేదు మీ పరిస్థితి. మరి ఎంతో ఔదార్యవంతులట వీరు, వేదాంతపరమైనటువంటి ఆలోచనలు ఎక్కువనట, ఆత్మస్థైర్యము, చొరవ కొంత తక్కువ, ఏ విషయంలోనూ ముందుకు దూసుకుపోలేరు, నిజాయితీ ఎక్కువ, స్నేహితులను చూచి సంతోషపడుతుంటారు ఈ యొక్క మీనరాశి వారు. ప్రశాంతమైన జీవితం గడపడం అంటే చాలా ఇష్టం వీరికి. ఎవ్వరి యందు ద్వేషము కానీ, కోపం కానీ అస్సలు ఉండదు పాపం. వచ్చినను తగ్గదు. మరి ఇదొకటి మళ్ళీ. సో స్నేహితులకు, బంధువులకు సహాయం చేస్తారు. మనస్సు న్యాయబద్ధము, ధర్మ మార్గము, దయా స్వభావము కలిగి ఉంటుంది అని చెప్పడం. సుకుమారమైనటువంటి స్వభావము, అదేవిధంగా సున్నితమైనటువంటి ప్రవర్తన, ఇతరుల మనస్సును కష్టపెట్టకుండా, క్రమశిక్షణ, బంధుమిత్రుల సహాయ సహకారాలు, సంస్కారంతో అద్భుతంగా కూడా వీరు ముందుకు వెళ్ళడము. ఎంతో అంటే ఎదుటి వ్యక్తి యొక్క మనసులో ఏముంది అనేటువంటి విషయాన్ని ఎక్కువగా వీరు పసిగట్టాలి అనేటువంటి ప్రయత్నాన్ని చేస్తారు. వీరి మనసులో ఉన్నది బయట పెట్టరు ఎక్కువగా. మరి అలాంటి మీనరాశి వారికి మీనం అంటేనే చేప. ఓకే. సో 2 చేపలు 5 అంట్లతో కనిపించే ఆకృతి మీనాకృతి. మరి ఇక్కడ కూడా 2 చేపలు 2 భావాలకు ప్రతీకలు. నిర్ణయ శక్తి విషయంలో 2 భావనలు ఎప్పటికప్పుడు ఇబ్బంది పెడుతూనే ఉంటాయి వీరిని. సో ఇది 2 చేపలకు 5 నక్షత్రాలు ఉండడము వలన వీరు అనుబంధాలకు ప్రాకులాడడము కనిపిస్తుంది. అందరితోనూ ఆత్మీయతను పంచుకోవాలనేటువంటి వీరి తపన ఈ రాశి వారిలో ఉంటుంది. వేగంగా జీవితాన్ని గడపడము, అదేవిధంగా చేపలు మార్చుకునే దిశల్లాగా వెంటనే మార్చుకుంటూ ఉంటారు వీరి యొక్క స్వభావము. ఈ రాశి వారిలో ప్రత్యేకంగా గమనించవచ్చును మనం. అయితే ఇంకా చేతులు, పాదాలు కొంచెం పుష్టికరం, పెద్దవిగా ఉబికిన కళ్ళు, మెత్తని అందమైనటువంటి కురులు మొదలైనటువంటి వారు ఈ యొక్క రాశి లక్షణాలతో ఉంటారు. సో ఇంకా నువ్వు చూసుకున్నట్టయితే మరి అజీర్ణ వ్యాధులు, కొంత రక్తానికి సంబంధించినటువంటి ఇబ్బందులు, శరీర అంతర్భాగ కణతులు, మలకోశము, అదేవిధంగా సక్రమంగా పనిచేయకపోవడం వల్ల కొన్ని వ్యాధులు వచ్చే పరిస్థితి ఉంటుంది. రహస్యమైనటువంటి స్వభావం వీరిది కూడా. సో సున్నిత మనస్కులు, జల విభాగం, ఆయుర్వేద శాఖ, ఎగుమతి దిగుమతి విభాగాలు, శిల్ప నిర్మాణము, విద్యా విభాగంలో సలహాదారులు, రచయిత, కవులుగా రాణిస్తారు. ప్రకృతి చొరవ చేసుకొని, అదేవిధంగా ప్రకృతి ఆరాధకులు, అంటే విశ్వం అంటారు, సృష్టి. ఈ రాశి వారికి అదృష్టంతో పాటు ఆటంకములు కూడా ఎక్కువే అని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా ఉంటుంది. మరి అదేవిధంగా మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో, మరి ఈ యొక్క మీనరాశి వారికి సంబంధించి కొంతమేర ఉత్తమ ఫలితాలు కూడా, అంటే సుఖ నిద్ర, మోక్షస్థానము కూడా గోచరిస్తుంది. శారీరకంగా, ఆర్థికంగా జరిగేటువంటి కొన్ని డ్యామేజెస్ వీరికి మానసికంగా బాధను కలిగించినటువంటి సందర్భాలు ఉన్నవి. ఏది ఈ గత 2.5 సంవత్సరాలలో. మరి ఇట్టి ఆగస్టు నెల శ్రావణ మాసాన్ని చూసుకున్నట్టయితే, మరి శ్రావణ మాసంలో ఈ యొక్క
మీనరాశి వారికి సంబంధించినటువంటి విషయాలను చూసుకుందాం. మరి ఇందాక ఇప్పటి వరకు కూడా వీరి యొక్క వ్యక్తిగత జీవితాలను మనం చెప్పడం జరిగింది. కొంతమేర భార్యాభర్తలలో చిన్న చిన్న గొడవలు ఏర్పడము, అదేవిధంగా కొన్ని ప్రమాదాలు ఏర్పడము. అంటే వీరు నడిపే వాహనానికి ప్రమాదమా, వీరి పేరుపై ఉన్నటువంటి వాహనానికి ప్రమాదమా, లేదా ఇంట్లో ప్రమాదమా, వీరి మనసుకు ప్రమాదమా అనే విధంగా ఉంటుంది. గమనించుకోండి. బంధువులతో గొడవలు ఏర్పడే పరిస్థితి, ఎక్కడైనా డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తే రాకపోవడం కానీ, డబ్బులు ఇస్తే తిరిగి రాకపోవడం కానీ, పైగా గొడవలు ఏర్పడడం కానీ, ఇలాంటివి జరిగేటువంటి అవకాశాలు ఎన్నో ఉన్నాయి. అనారోగ్య సమస్యలు, మనశ్చింత కూడా ఏర్పడుతుంది. దీంతో పాటుగా చక్కటి కీర్తి, ధనాదాయము, వీరు పనిచేసేటువంటి శ్రమకు అద్భుతమైనటువంటి గుర్తింపు, ప్రయాణాలలో లాభాలు గోచరిస్తూ ఉన్నవి ఈ యొక్క మీనరాశి వారికి. అదేవిధంగా ఇంకను కొంతమేర ఉద్యోగ నష్టములు, ఉద్యోగానికి సంబంధించినటువంటి విషయాలలో కొంత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు, వ్యవహార నాశనము, పాపకార్యాచరణలు, ఇలాంటివి కొన్ని ఏర్పడబోతున్నవి. సో జాగ్రత్త అని చెప్పుకోవచ్చును. ఇక అదేవిధంగా ఆదాయానికి మించినటువంటి వ్యయము, బంధు మరణ వార్త కావచ్చును. అదేవిధంగా స్థానభ్రంశము, ధననాశనము, ముక్కు ముఖము తెలవని వారితో కొన్ని గొడవలు ఏర్పడేటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఎవరైతే మీనరాశి వారు ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉండాలి. వివాహం కాని వారికి వివాహం అయ్యేటువంటి పరిస్థితి ఉంది. స్త్రీలకు స్థాన చలనాలు ఉన్నవి. 100% వివాహం జరిగి వెళ్ళిపోతారు. ఇక అదేవిధంగా గృహములో కొన్ని సమస్యలు, రాజభయము, అంటే మీరు పనిచేసేటువంటి పై అధికారితో కొన్ని గొడవలు ఏర్పడడం కానీ, ఆ పై అధికారి ఫోన్ చేసినా మీకు ఏదో భయం ఏర్పడడం కానీ, అలాంటి సంఘటనలు ఏర్పడడం కానీ, అదేవిధంగా కొంత కోపం వల్ల ఏదో ఒక వ్యాధి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడము, అనూహ్యమైనటువంటి ఆపదలు, అవరోధాలు, కొంత వస్తువులు దొంగతనానికి గురి అవ్వడం కానీ, ఇలాంటివి చాలా మట్టుకు ఉన్నవి ఈ యొక్క మీనరాశి వారికి. ఇంకా అంటే చాలా విషయాలే ఉన్నవి. ఎటు తిరిగి వృత్తి భగ్నం అయితే గోచరిస్తూ ఉంది. అంటే ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఎన్నెన్నో కూడా వీరికి గోచరిస్తూ ఉన్నాయి ఆగస్టు నెలలో. కనుక ఆగస్టు నెలకు సంబంధించి చాలా అప్రమత్తంగా ఉండాలి మీనరాశి వారు. ఎట్లా అంటే విదేశాల్లో ఉండేటువంటి వారికి స్వదేశాలకు రావడం కానీ, ఏమైనా వీసా ప్రాబ్లమ్స్ రావడం కానీ, ఇలాంటివి కొన్ని కూడా గోచరిస్తూ ఉన్నవి. కనుక ఎవరైతే ఈ యొక్క మీనరాశి వారు ఉన్నారో తప్పకుండా శనికి సంబంధించినటువంటి హోమాది కార్యక్రమాలు చేసుకొని విశేషమైనటువంటి ఫలితం పొందాలి అని చెప్పి కోరుకుంటూ, ఇంకా మరిన్ని విషయాలకై తప్పకుండా కింద కనబడేటువంటి నెంబర్లో మీరు సంప్రదించి మీ వ్యక్తిగత విషయాలకు కానీ, ఆర్థిక ఇబ్బందులకు కానీ, భార్యాభర్తలలో కలహాలకు కావచ్చును, భూ సమస్యలు కావచ్చును, ఇంకా ఏదైనా చేతబడి కావచ్చును, ప్రయోగాలు కావచ్చును, ఇలాంటి విషయాలకై మీకు అద్భుతమైనటువంటి పరిష్కారం కోసం సంప్రదించండి. ఆల్ ద బెస్ట్.